శ్రీ గురుభ్యో నమః. మిథున లగ్నం అంటే మిథున గృహంలో జన్మించిన వ్యక్తికి కుజుడు గురువు రవి వీరి చెడ్డవారు అంటే పాపగ్రహాలు అనమాట. కుజుడు 6 మరియు 11వ స్థాన గృహాలకి అధిపతి, 7-10 ఏళ్ళకి గురువు అధిపతి, రవి 3వ ఇంటికి అధిపతి. కాబట్టి వీటిని పాపగ్రహాలు అంటే దుష్టగ్రహాలుగా పరిగణిస్తారు. గురువు శని మధ్య సంబంధం ఉంటే ఇది చాలా హానికరంగా భావించాలి, అంటే చెడు సాంకేతికాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. మిథునంకు శుక్రుడు మాత్రమే అనుకూలమైన గ్రహం. శని భగవానుడు కోణం అంటే 9వ ఇళ్ళకి అధిపతి మరియు దీర్ఘ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మిథున లగ్నం మిథున గృహంలో జన్మించిన వ్యక్తికి శని మరణాన్ని కలిగించడు. కుజుడు గురువు రవి ఆ వ్యక్తికి మరణానికి కారణం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చెప్తున్నాను. మిథున లగ్నం అంటే మిథున గృహంలో జన్మించిన వ్యక్తికి కుజుడు గురువు రవి ఇవి పాపగ్రహాలు. కుజుడు 6వ ఇల్లు 11వ గృహాలకు అధిపతి, 7వ ఇల్లు 10వ ఇంటికి గురువు ఆధిపత్యం, రవి 3వ ఇంటికి అధిపతి. కాబట్టి వాటిని పాపగ్రహాలు అంటే దుష్టగ్రహాలుగా పరిగణించాలి. గురువు శని మధ్య సంబంధం ఉంటే ఇది చాలా హానికరంగా భావించాలి. మిథునంకు శుక్రుడు మాత్రమే అనుకూలమైన గ్రహం. శని భగవానుడు కోణంలో ఉండి అంటే 9వ ఇళ్ళకి అధిపతి మరియు దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి మిథున లగ్నం అంటే మిథున గృహంలో జన్మించిన జాతకులకు శని వలన మరణం సంభవించదు. కుజుడు గురువు రవి ఆ వ్యక్తికి మరణానికి కారణాభూతులు అవుతారు. అంటే ఇది నేను చెప్తున్నాను అంటే ఇదేదో నేను శిలాశాసనం అని కాదండి, మన ప్రాచీనమైన ఋషులు ఇచ్చిన కంటెంట్. దాని విషయమే మాట్లాడుతున్నాను, కానీ ఇది నా సొంత నిర్ణయాలు మాత్రం ఏమాత్రం కాదని గమనించండి. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్